హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే నిఫ్టీ చార్ట్ని చూస్తున్నాం. ఓకే, ఈరోజు మనకి క్రియేట్ అయిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే చూస్తున్నాం కదా. సో మన క్యాలిక్యులేషన్ ప్రకారం మనకు వచ్చిన సపోర్ట్ అండ్ లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ పివోట్ పాయింట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓకే, సో మార్కెట్ అయితే మనకు ప్రస్తుతానికి ఉన్న ఈ స్ట్రాంగ్ సపోర్ట్స్ అని చెప్పుకుంటాం కదా, పొటెన్షియల్ బయింగ్ లెవెల్ అని. సో ఈ ఏరియాస్ దగ్గర మనకు మార్కెట్ అనేది ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. ఓకేనా, సో ఈ ఏరియాస్ దగ్గర మనకు మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి సినారియోస్లో ఓకేనా, మనం ఈరోజు ఎలాంటి ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలనేది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో ఎలాగ మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి అని అంటే, సో మార్కెట్ అనేది మనకు ప్రస్తుతానికి క్రియేట్ అవుతున్న ఈ హైస్ కానీ మార్కెట్లో కానీ బ్రేక్అవుట్ జరుగుతుంటే అప్ సైడ్ మనము సి ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఇది పొటెన్షియల్ సి ట్రేడ్. ఓకే, సో లాంగ్ టైం అనేది ఈ ట్రేడ్లో మనం ఉండడానికి ఆపర్చునిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో లేదు మార్కెట్ ఈ హైస్ని బ్రేక్ చేయకుండా మార్కెట్ ఇట్లా డౌన్ సైడ్ వస్తుంది అంటే, ఓకే, సో ఈ లెవెల్స్ కింద, ఓకే, బిలో దిస్ మనం పీ ట్రేడ్స్కి వెళ్తాం అన్నమాట. ఓకే, సో వెరీ థిన్ రేంజ్ ఉంది ఈ ఏరియాస్ దగ్గర. ఓకే, సి ట్రేడ్కి అయితే అబౌవ్ ది సపోర్ట్ సి ట్రేడ్ వెళ్తాం. అండ్ పీ ట్రేడ్ అయితే ఇక్కడున్న లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అవుతుంటే మనం పీ ట్రేడ్స్ కోసం ప్లాన్ చేసుకుంటాం. ఇదంతా కూడా మార్కెట్లో డెసిషన్ జోన్ అన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా డెసిషన్ జోన్. ఓకే, మేబీ ఇలా అయినా రావచ్చు ఆర్ మేబీ ఇలా అయినా వెళ్ళచ్చు అన్నమాట. ఓకే, అండ్ స్ట్రైక్స్ని మనం చూడాలి అంటే 23,550 కాల్ సైడ్ వచ్చేసరికి ఏమో 23,550 చూస్తాం. అండ్ పుట్ సైడ్ వచ్చేసరికి ఏమో 23,450 అన్నమాట. ఓకే, 221 వచ్చేసరికి మన ఎంట్రీస్. ఓకే, సో